నమస్కారం అందరికీ. నా పేరు హేమలత. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. స్నేహ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ కనెక్ట్ చేసిన అంతా మేడం గారికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఫస్ట్ 3 days వర్క్షాప్ ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, పాజిటివ్గా ఎలా ఉండాలనేది నేర్చుకున్నాను. నెక్స్ట్ 21 days ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. అందులో మన నెగిటివ్స్ని పాజిటివ్స్లోకి ఎలా మార్చుకోవాలి అనే విషయం తెలుసుకున్నాను. నెక్స్ట్ 5 ప్రిన్సిపల్స్ హెల్త్, మనీ, కెరియర్, రిలేషన్షిప్స్, స్పిరిచువాలిటీ గురించి మేడం నేర్పించారు. ఈవెన్ రిలేషన్షిప్స్ ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అనే విషయం గురించి చెప్పారు. మనీ ఎక్కడ ఖర్చు పెట్టాలి, అవసరమైనప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టకూడదు అనే విషయం గురించి కూడా మేడం నేర్పించారు. స్పిరిచువాలిటీ అంటే అంత నాకు అవగాహన లేదు. క్లాస్ విన్నాక కొంచెం కొంచెం అర్థమైంది. నెక్స్ట్ స్పిరిచువాలిటీ గురించి నేను 1 and 1 సెక్షన్ 5 days వర్క్షాప్లో కూడా జాయిన్ అయ్యాను. దాని గురించి నేను చాలా బ్రీఫ్గా నేర్చుకున్నాను. నెక్స్ట్ 9 ప్రిన్సిపల్స్ శక్తి, యుక్తి, భక్తి, సేవ, శరీరం, మనస్సు, ప్రేమ, మనీ గురించి కూడా మేడం చాలా అంటే చాలా బ్రీఫ్గా నేర్పించారు. హోపోనోపోనో గురించి కూడా చాలా బ్రీఫ్గా నేర్పించారు. నెక్స్ట్ ది సేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వరల్డ్ దాని గురించి వినిపించారు. అది విన్నాక ఏమర్థమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పడవ సరే అన్నీ ఉండి సరైన మార్గంలో వెళ్తే గమ్యానికి చేరుతుంది. అదే ఇంకొక పడవ అందులో ఏదో లేక సతమతం అవుతూ వెళ్తుంటే మధ్యలోనే మునిగిపోతుంది. మన జీవితం కూడా అంతే. నెక్స్ట్ నా స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ది వరల్డ్ విన్నాక నాకు ఇది అర్థమైంది. నా లైఫ్లో నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్గా ఉండేదాన్ని. ఎప్పుడు ఎలా తీరుద్దని చాలా స్ట్రెచ్ చేసి చాలా చూశాను, కానీ నాకు ఏది కూడా అంత దీనిగా అనిపించలే. ఇది నాకు గాడ్ గిఫ్ట్ అనుకుంటున్నాను. నాకు సరైన సమయంలో సరిగ్గా ఇది వచ్చి మేడం కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇది విన్నాక నాకేం అర్థమైందంటే, వినక ముందు నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, నేను చదువుకున్నాను కదా, జాబ్ చేస్తే మనీ వస్తుంది, నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అనే మైండ్ సెట్తో ఉండేదాన్ని నేను. ఈ క్లాసులు విన్న తర్వాత నాకేం అర్థమైందంటే, కాదు, అది కరెక్ట్ కాదు. నువ్వు ఇప్పుడు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి, ఒక తల్లిగా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఒక భార్యగా భర్తను ఎలా చూసుకోవాలి, ఒక కోడలిగా అత్తమామల్ని ఎలా చూసుకోవాలి, ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఇల్లుని ఎలా చూసుకోవాలి, ఇవన్నీ బాగుంటే నువ్వు జాబ్ చేస్తున్నట్లే అని నాకు అర్థమైంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అంతా మేడం గారికి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇలాగే నాలాగా ఎందరో సఫర్ అవుతున్నారు. సఫర్ అవ్వకుండా ఉండాలంటే ఈ క్లాస్ అందరూ వినాలని నేను కోరుకుంటున్నాను. ఇది అందరూ 21 days సెక్షన్ 3 days వర్క్షాప్ జాయిన్ అవ్వాలని కాదు, ఈవెన్ వీలు చూసుకొని ఎవ్రీ సాటర్డే కండక్ట్ చేస్తున్నారు, అప్పుడు విని వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈ క్లాస్ విన్నాక చాలా నేనైతే మారాను. నాకైతే ఏమీ తెలీదు, నాతో నేను మాట్లాడుకోవాలనే విషయం తెలియదు, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి కూడా నాకు తెలియదు. క్లాస్ విన్నాక అన్నీ నాకు చాలా బాగా అర్థమయ్యాయి. ఇప్పుడు నా లైఫ్ ఎలా ఉందంటే నేనే చెప్పలేను, అంత దీనిగా ఉంది. మేడంకి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. అందరూ ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ అనండి.